వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. BA ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఆల్రెడీ అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు అర్థమయ్యేటట్టు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి మేము చాలా ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటన్నిటిని స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ కూడా టోటల్ అన్ని ప్రాబ్లమ్స్ కవరప్ చేసాం. సో మీరు వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు చూస్తే మీకు టోటల్ కాన్సెప్ట్ మీద మీకు ఒక గ్రిప్ అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూనిట్ 5 థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఎగ్జామ్ రాశాక మీ కమెంట్ అనేది అంటే ఈ క్వశ్చన్స్ నుంచి డెఫినెట్లీ వస్తాయి, కానీ ఒకసారి మీ ఫీడ్బ్యాక్ తెలియజేస్తే సో క్వశ్చన్స్ అనేటివి మీరు ఈ ఛానల్ అనేది చూసి నేర్చుకుంటున్నారు అనేది కూడా మాకు తెలుస్తుంది. సో కాబట్టి మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి మీరు జాయిన్ కండి. అందులో ఇక్కడ నేను ఏవైతే థియరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందో అవన్నీ కూడా పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది పీడిఎఫ్ ఫార్మాట్లో. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కండి. అండ్ ఈ వీడియోలో యూనిట్ 5 థియరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూనిట్ 5 ఫస్ట్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్ వచ్చేసి అజంప్షన్స్, మెరిట్స్, డిమెరిట్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అన్న సివిపి అనాలిసిస్ అన్న మీరు సివిపి అన్న బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అన్న ఒక్కటే ఆన్సర్, ఒకటే క్వశ్చన్ ఉంది. బ్రేక్ ఈవెన్ అన్న సివిపి అనాలిసిస్ అన్న సేమ్. ఫస్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఈ సివిపి అనాలిసిస్ని స్టడీ చేయడమే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. కాబట్టి బ్రేక్ ఈవెన్ అన్న సివిపి అన్న ఒకటే. చూడండి, ఇట్ రిఫర్స్ టు స్టడీ ఆఫ్ సివిపి అనాలిసిస్. సివిపి కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. సో ఇక్కడ మనకి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ పర్టికులర్ వాల్యూమ్ అంటే ఇక్కడ మనకి ఏముంది, కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ ఉంది. ఒక వాల్యూమ్ అనేది డిటర్మిన్ చేయడం బ్రేక్ ఈవెన్ వాల్యూమ్. ఎక్కడ వేర్ టోటల్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్. చూడు, ఫిమ్స్ కాస్ట్ విల్ బీ ఈక్వల్ టు ఇట్స్ ప్రాఫిట్స్. సో అది డిటర్మిన్ చేయడం ఆ సేల్స్ వాల్యూమ్ అనేది. సో అది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. నెక్స్ట్ ఇక్కడ మనకు అజంప్షన్స్ అంటే ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది వేటికి సెట్ అవుతుంది, ఏ ఏ ఫ్యాక్టర్స్ ఏ రకం ఉంటే సెట్ అవుతుంది అనేది. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ కాన్స్టెంట్గా ఉండాలా, సో ఫ్లక్చుయేషన్ కావద్దు. ప్రొడక్షన్ ఎఫిషియన్సీ కాన్స్టెంట్గా ఉండాలి. ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉండాలా. కాన్స్టెంట్ కండిషన్స్ అంటే ఇన్ఫ్లేషన్, టెక్నాలజీ, మార్కెట్ కండిషన్స్ అన్నీ కూడా వొలటిలిటీ ఉండొద్దు. సో అన్ని కాన్స్టెంట్గా ఉన్నప్పుడే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది అప్లికబుల్ అవుతుంది. అప్పుడే ఫిమ్ కాస్ట్ విల్ బి ఈక్వల్ టు ఇట్స్ ప్రాఫిట్స్. సో నెక్స్ట్ లీనియర్ కాస్ట్ అండ్ రెవెన్యూ బిహేవియర్. క్లియర్ కాస్ట్ క్లాసిఫికేషన్ అంటే కాస్ట్ అనేది అసైన్ చేస్తారు. ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ క్లాసిఫై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ వేరియబుల్ కాస్ట్. సో పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకొని కాన్స్టెంట్గా ఉండేటివి సెల్లింగ్ ప్రైస్, ప్రొడక్షను, ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ క్లియర్ కాస్ట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత. లీనియర్ కాస్ట్ అండ్ రెవెన్యూ బిహేవియర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక లీనియర్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అనేది డిటర్మైన్ ఆన్ ద బేస్ ఆఫ్ అవుట్పుట్ని బట్టి డిటర్మైన్ ఉంటుంది. ఇది లీనియర్ ఉంటుంది. నెక్స్ట్ మెరిట్స్, డిమెరిట్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఉంటుంది. మెరిట్స్ ఇవన్నీ మనం ఎందుకు చేస్తామంటే ప్రాఫిట్ ప్లానింగ్ చేయడానికి, రిస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు మన ఖర్చుకు అండ్ మన ప్రాఫిట్ ఈక్వల్ అయినా బాధ అనిపించదు, కానీ మన ఖర్చు ఎక్కువైపోయి మనకు నెగిటివ్ ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకో మనకు లయబిలిటీస్ పెరిగిపోతాయి. మనం అప్పులు తెచ్చుకొని అవన్నీ బిజినెస్ రన్ చేసి ఉంటాం కదా. కాబట్టి కరెక్ట్ ప్రాఫిట్ ప్లానింగ్ కోసం, రిస్క్ మేనేజ్మెంట్ చేయడానికి కోసం, కాస్ట్ కంట్రోల్ చేసుకోవడం కోసం, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ ఈజీగా ఇది క్యాలిక్యులేట్ చేసి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇది మెయిన్ సేల్స్ వాల్యూమ్ డిటర్మైన్ చేయడం కోసం టు అచీవ్ గివెన్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్. ఇవన్నీ మెరిట్స్. డిమెరిట్స్ చూడండి, ఓన్లీ ఇక్కడ కాన్స్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ ప్రోడక్ట్ ఫోకస్, డేటా అక్యూరసీ అంటే మనం సాల్వ్ చేసి ఇప్పుడు బీపీ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అక్కడ మనము పర్ఫెక్ట్గా అది అనేది సాల్వ్ చేస్తే నా అక్యూరసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇగ్నోర్, ఓన్లీ కాన్స్టెంట్ కండిషన్స్ అని చెప్పినా కదా. స్టాటిక్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ లిమిటెడ్ టు ద షార్ట్ రన్ పీరియడ్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మేనేజరియల్ యూజెస్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సివిపి అనాలిసిస్, లేదంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సివిపి అన్న యూజెస్, సిగ్నిఫికెన్స్ అన్న ఒకటే క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే అలా చెప్పినా కదా టోటల్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏ బిజినెస్ సెట్ బ్రేక్ ఈవెన్ ఎప్పుడైతుంది, మన సేల్స్ అండ్ మనం పెట్టిన ఖర్చు ఈక్వల్ అయింది అంటే అర్థమైంది. నో లాస్, నో ప్రాఫిట్. మనం సేల్స్ ఎంతైతే జనరేట్ చేసినామో సో ఆ ఖర్చు మనం ఎంతైతే ఖర్చు పెట్టినామో ఆ సేల్స్ జనరేట్ చేయడానికి అదంతా ఈక్వల్ అయినప్పుడు మనకు నో లాస్, నో ప్రాఫిట్ వస్తుంది బ్రేక్ ఈవెన్ పాయింట్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్న, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అన్న, సివిపి అనాలిసిస్ అన్న ఒకటే
ఒకటే వాటికి సంబంధించినవి మేనేజరియల్ యూజెస్ సిగ్నిఫికెన్స్ బీఈపీ అన్న ఇదే. సో మేనేజరియల్ యూజెస్ సిగ్నిఫికెన్స్ సివిపి అన్న, లేదంటే మేనేజరియల్ యూజెస్ సిగ్నిఫికెన్స్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అన్న ఇదే క్వశ్చన్. చూడండి యూజెస్ ఇక్కడ చూడండి, ఇవన్నీ అంటే మేనేజరియల్ యూజెస్ అంటే ఇవన్నీ కూడా మనం పట్టించుకోవాలి. మేనేజరియల్ అంటే మేనేజ్మెంట్ ఇవన్నీ ప్లానింగ్ చేయాలి. సేల్స్ వాల్యూమ్, ప్రాఫిట్ ప్లానింగ్, కాస్ట్ అనేది కంట్రోల్ డెసిషన్స్ తీసుకోవాలి, ప్రైజింగ్ డెసిషన్స్, సేల్స్ మిక్స్ డెసిషన్స్, కెపాసిటీ యూటిలైజేషన్ డెసిషన్స్, మేక్ ఆర్ బై డెసిషన్స్, ఇంపాక్ట్ ఆఫ్ బిజినెస్ చేంజెస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇవేమో మేనేజరియల్ యూజెస్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ వేరియన్స్. వేరియన్స్ అంటే అర్థం ఏంది? డిఫరెన్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్. ఇందులో టైప్స్ ఆఫ్ వేరియన్స్ మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్, సేల్స్ వేరియన్స్ ఉంటుంది. సో ఇది మీరు కావాలంటే ఫ్లో చార్ట్ లాగా డ్రా చేయడానికి ట్రై చేయండి. ఇందులో కూడా టైప్స్ ఉంటాయి. ఈ రకంగా మీరు చేయడానికి ట్రై చేయండి. ఈ రకంగా చేయండి, మీకు మార్క్స్ మంచిగా పడతాయి. సో మెటీరియల్ వేరియన్స్ టైప్స్ అనేది ఒకసారి చూడండి. మెటీరియల్ వేరియన్స్ అంటే దీస్ వేరియన్సెస్ రిలేటెడ్ టు కాస్ట్ అండ్ యూజ్. మెటీరియల్ అంటేనే దానికి సంబంధించిన కాస్ట్ ఇన్ ప్రొడక్షన్లో, కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇన్ ప్రొడక్షన్ అంతే. ఇందులో వచ్చేసరికి డయాగ్రామ్ అనేది దీనికి సంబంధించినవి ఏమంటారు, ఒక ట్రీ ఫార్మేట్లో డ్రా చేయండి. ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ మీరు డ్రా చేయడానికి ట్రై చేయండి ఈ రకంగా. సో మీకు మార్క్స్ అనేది మంచిగా పడతాయి. చూడండి ఇక్కడ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. నెక్స్ట్ ఇక్కడ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే చూడండి, స్టాండర్డ్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్ డిఫరెన్స్ ఇన్ మెటీరియల్ కాస్ట్ అంటారు. సో ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు కాస్ట్, ప్రైస్, క్వాంటిటీ. మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ ఉంటుంది, ప్రైస్ వేరియన్స్ ఉంటుంది, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఉంటుంది. సో ఫార్ములా చూడండి ఈజీనే. ఇక్కడ చూడండి ఎస్, ఇక్కడ ఏ ఉంది అంటే స్టాండర్డ్, యాక్చువల్, స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్ డిఫరెన్స్. ఇక్కడ ఏం రాస్తారు మీరు? ఇవి రెండు మల్టిప్లై చేస్తాం, ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకు స్టాండర్డ్ కాస్ట్ వస్తుంది. అంతే కదా, క్వాంటిటీ ప్రైస్ చేస్తే స్టాండర్డ్ కాస్ట్ వస్తుంది, ఇవి రెండు మల్టిప్లై చేస్తే యాక్చువల్ కాస్ట్ వస్తుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్ ఇస్తారు మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. సో మనం ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ క్వాంటిటీ అంటే వాళ్ళకి ఏమర్థమవుతుంది ఇవి ఇట్లా రాస్తే మనం. సో కాబట్టి మీరు డైరెక్ట్ వీటిని యాడ్ చేసి ఇక్కడ రాయొచ్చు, లేదంటే ఈ రకంగా రాసి వేర్ ఎస్క్యూ అంటే స్టాండర్డ్ ఈ రకంగా రాస్తే కూడా మీకు కొంచెం ఎలాబరేషన్ అవుతుంది. మీకు పేపర్ కూడా కొంచెం 3 pages రాయగలుగుతారు. సో స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ ప్రైస్. నెక్స్ట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అంటే ప్రైస్ అన్నారు కాబట్టి 2 ప్రైస్లు ఉన్నాయి. ఏంటి? స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ డిఫరెన్స్. యాక్చువల్ క్వాంటిటీ మల్టిప్లై చేయాలి. సో లోపల ఏం రాస్తారు? డిఫరెన్సెస్ బిట్వీన్ యాక్చువల్ స్టాండర్డ్ ప్రైస్ అండ్ యాక్చువల్ ప్రైస్, సమ్ రిజల్ట్ వస్తుంది. దట్ సమ్ రిజల్ట్ మల్టిప్లైడ్ విత్ యాక్చువల్ క్వాంటిటీ టు గెట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. నెక్స్ట్ మెటీరియల్ క్వాంటిటీ అన్న యూసేజ్ అన్న ఒకటి. క్వాంటిటీ అన్నారు కాబట్టి స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ మైనస్ చేయాలి, దాన్ని స్టాండర్డ్ ప్రైస్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇది లేబర్ వేరియన్సెస్ ఉంటాయి. దీస్ వేరియన్సెస్ ఇండికేట్ డీవియేషన్స్ ఇన్ లేబర్ కాస్ట్ డ్యూ టు వేజ్ రేట్. సో డిఫరెన్సెస్ ఉంటుంది లేబర్ కాస్ట్లో డ్యూ టు వేజ్ రేట్ వల్ల. సో లేబర్ కాస్ట్ అంటే సేమ్ అదే, లేబర్ కాస్ట్, లేబర్ రేటు, అక్కడేమో మార్జినల్ కాస్ట్, ఇక్కడ లేబర్ కాస్ట్. అక్కడేమో క్వాంటిటీ ఉంది అంటే ప్రైస్ ఉంది, ఇక్కడేమో హవరు రేట్ అంటారు. సేమ్ మిగిలింది. స్టాండర్డ్ అవర్, స్టాండర్డ్ రేట్, యాక్చువల్ అవర్స్, యాక్చువల్ రేట్ అంతే. లేబర్ రేట్ అంటే అక్కడ మార్జినల్ ప్రైస్ వేరియన్స్ ఉంటుంది, ప్రైస్ని రేట్ అంటారు. సో రేట్ అంటే ప్రైస్ అన్నప్పుడు స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ తీసుకుంటాం. ఇక్కడ రేట్ అన్నప్పుడు స్టాండర్డ్ రేట్, యాక్చువల్ రేట్. దాన్ని అక్కడ యాక్చువల్ క్వాంటిటీ మల్టిప్లై చేసినాం, ఇక్కడ యాక్చువల్ అవర్తో మల్టిప్లై చేస్తున్నాం. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ అంటే మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్. సో ఇక్కడ మనకు స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ ఉంటుంది. ఇక్కడ మనం క్వాంటిటీని అవర్గా డినోట్ చేస్తున్నాం కాబట్టి స్టాండర్డ్ అవర్, యాక్చువల్ అవర్ ఉంటుంది. అది అక్కడ స్టాండర్డ్ ప్రైస్తో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ స్టాండర్డ్ రేటుతో మల్టిప్లై చేయాలి. అది లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్. అండ్ ఇక్కడ మనకు 2 టాపిక్స్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసి మెటీరియల్ వేరియన్స్, లేబర్ వేరియన్స్. సో ఫార్ములాస్ ఈజీగానే ఉన్నాయి చూసుకోండి. ఓవర్ హెడ్ వేరియన్స్, సేల్స్ వేరియన్స్ ఉంది. చూడండి ఓవర్ హెడ్ వేరియన్స్, సేల్స్ వేరియన్స్. ఓవర్ హెడ్ వేరియన్స్ అంటే ఏంటంటే డిఫరెన్సెస్, మెయిన్ వేరియన్స్ అంటే డిఫరెన్సెస్ ఇన్ ఓవర్ హెడ్ అంతే, అన్ని ప్రతి దాంట్లో అంతే. డిఫరెన్సెస్ ఇన్ ఓవర్ హెడ్ కాస్ట్ ఫ్రమ్ స్టాండర్డ్ అలయన్సెస్లో. ఇందులో వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్స్ ఉంటుంది అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఫార్ములాస్ టైప్స్ కూడా ఉన్నాయి కానీ సో మీకు 2.5 hours 8 marks కాబట్టి ఇంత రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సేల్స్ వేరియన్స్ అంటే దీస్ రిలేటెడ్ టు సేల్స్ అంటే వేరియన్స్ అంటేనే ఇక్కడ చూడండి సేల్స్ అన్నారు అంటే రెవెన్యూ జనరేషన్ అగెన్స్ట్ ద ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్. డిఫరెన్స్ అనమాట. రెవెన్యూ ఎంత జనరేట్ చేస్తున్నావు, నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు పర్ఫార్మెన్స్, అదే డిఫరెన్స్. సేల్స్లో ఎంత రెవెన్యూ అండ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు పర్ఫార్మెన్స్. టైప్స్ ఆఫ్ అంటే సేల్స్ వాల్యూ వేరియన్స్, సేల్స్ మార్జిన్ వేరియన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇప్పటి వరకు మనం బీఈపీ మీద మాట్లాడుకుందాం. బీఈపీ యొక్క అజంప్షన్స్, మెరిట్స్, డిమెరిట్స్, మేనేజరియల్ యూజెస్, టైప్స్ ఆఫ్ వేరియన్స్. అండ్ 4th క్వశ్చన్ వచ్చేసి హౌ టు క్యాలిక్యులేట్ బీఈపీ. ఇప్పుడు ఫస్ట్ మీరు రాయాలి, ఫస్ట్ రైట్ డెఫినేషన్ బీఈపీ, సెకండ్ రైట్ బీఈపీ అడ్వాంటేజెస్ లేదంటే సిగ్నిఫికెన్స్. సో ఏదో ఒక టైం నెక్స్ట్ క్యాలిక్యులేషన్ బీఈపీ.
బీఈపీ. బీఈపీ టోటల్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో టోటల్ యూనిట్స్ యొక్క వాల్యూ, ఇక్కడేమో టోటల్ యూనిట్స్, ఆ టోటల్ యూనిట్స్ యొక్క వాల్యూ కావాలంటే ఏం చేస్తామంటే సేమ్ ఇదే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అన్నాము. ఇక్కడ టోటల్ కాబట్టి టోటల్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ నాట్ పర్ యూనిట్ ఇంటూ సేల్స్ వేయాలి అంతే. లేదంటే ఇంకో ఫార్ములా ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. సో ఈ పార్ట్ని మనం ఏమంటామంటే కాంట్రిబ్యూషన్ అంటాం. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, ఇది 2 మార్క్స్కి వస్తే మీకు కాంట్రిబ్యూషన్ డిఫరెన్సెస్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఇస్తాను. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే పర్ యూనిట్ వస్తుంది, లేదు టోటల్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే కాంట్రిబ్యూషన్ అని వస్తుంది. ఓకే. అంటే లాస్ట్ 5th క్వశ్చన్ చూడండి, ఇది మీకు 2 మార్క్స్కి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో 5th క్వశ్చన్ ఇది రాయడం జరిగింది. చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, పీవీ రేషియో, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. కాంట్రిబ్యూషన్ అంటే ఆల్రెడీ చెప్పినది పర్ యూనిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. టోటల్ కాంట్రిబ్యూషన్ అంటే టోటల్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్, ఇది కాంట్రిబ్యూషన్. ఇది 2 ఫార్ములాస్ ఉంటాయి. మీరు ఏం రాస్తారు, డైరెక్ట్ ఫార్ములా రాస్తారు. డిఫరెన్సెస్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ కాల్డ్ కాంట్రిబ్యూషన్ అని రాయండి. తర్వాత ఫార్ములాస్ 2 ఉంటాయి, పర్ యూనిట్కి ఒకటి, టోటల్ సేల్స్ మైనస్ టోటల్ అది. పీవీ రేషియో, పీవీ రేషియో అంటే ఏంది, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో పీవీ రేషియో అంటే ఏంది, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. సో ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటే ఏంది, రిలేషన్షిప్ బిట్వీన్ ప్రాఫిట్ అండ్ సేల్స్ వాల్యూమ్, అదే కదా మనం చేసేది. సో ఆ రకంగా రాయండి. పీ డివైడెడ్ బై వి అంటే ఏంది, రిలేషన్షిప్ అనమాట ప్రాఫిట్ అండ్ వాల్యూమ్కి. సో పీవీ రేషియో అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. సో కాబట్టి ఫార్ములా వచ్చేసి కాంట్రిబ్యూషన్ డివైడ్, ఇప్పుడు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తాం కదా, కాంట్రిబ్యూషన్ వస్తుంది కదా, అది డివైడ్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే వస్తుంది. ఇంకోటి ఏంటంటే 2 years ప్రాఫిట్స్ వస్తాయి, 2 సేల్స్ వస్తాయి. కరెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ వస్తాయి. కరెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ వస్తుంది, సేల్స్ వస్తుంది. అవి ప్రాఫిట్ మైనస్ డిఫరెన్స్ అండ్ సేల్స్ డిఫరెన్స్ ఇంటూ 100 అంటే చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ అంటే కరెంట్ ఇయర్ది ప్రీవియస్ ఇయర్ది మనం చేంజ్ ఎంత, అది సేల్స్ ఇది కూడా అంతే. కాబట్టి చేంజెస్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్ ఇంటూ 100 పీవీ రేషియో అంటే. సో అది నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. టోటల్ సేల్స్ అండ్ బీఈపీ ఫార్ములా ఉపయోగించి కనుక్కుంటాం చూడు, అది. సో అవి రెండింటిని మేనేజ్ చేస్తే మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ టోటల్ సేల్స్, యాక్చువల్ సేల్స్ అండ్ బీఈపీ సేల్స్ ఇస్తారు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఇందులో ఇంకో ఫార్ములా ఉంటుంది, ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియోస్తో కూడా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. సో ఇది 5th క్వశ్చన్, కాన్సెప్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, పీవీ రేషియో, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.